లాల్ భీమ్ మీడియాకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెరుగుతున్న కోవిడ్ కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖ అలర్ట్. తమిళనాడులో 10కి చేరిన మృతుల సంఖ్య. మోదీకి తక్షణ సాయం కోరిన స్టాలిన్. పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే సంతోషం కలిగింది ద్రౌపది ముర్ము. జగనన్న విదేశీ విద్యా దీవెన నిధుల విడుదల. విశాఖ ఎయిర్పోర్ట్లో చంద్రబాబుకు ఘన స్వాగతం. జనసేన పార్టీ సహాయ నిధికి 1.30 కోట్లు విరాళం అందించిన ప్రవాస భారతీయులు. మొదటిసారి ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. దీంతో పెరుగుతున్న కోవిడ్ కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య సౌకర్యాలపై సమీక్షా సమావేశం చేపట్టారు. ఇన్ఫ్లుయెంజా అనారోగ్యం, తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం, శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలను కట్టడి చేయడం, కోవిడ్ అరికట్టడంపై సమీక్ష నిర్వహించారు. తమిళనాడులో మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు చిగురుటాకులా వణికిస్తున్నాయి. వరదల దాటికి ఇప్పటివరకు 10 మంది మృతి చెందారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రులయ్యారు. వర్షాలు ఇంకా తగ్గకపోవడంతో పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. రాజ్యసభ మరియు లోక్సభ రెండింటి నుంచి సస్పెండ్ చేయబడిన ఎంపీలు డిసెంబర్ 20న పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు. వారు గాంధీ విగ్రహం ముందు గుమికూడి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్లమెంటు చైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీ కూడా నిరసనలో పాల్గొన్నారు. లోక్సభ, రాజ్యసభ రెండింటి నుంచి 140 మంది ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. ఇటీవల పార్లమెంట్లో శాంతి భద్రతల లోపంపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. हिटलर राज बंद करो, बंद करो, बंद करो, तानाशाही बंद करो, చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. బుధవారం చేనేత కార్మికులతో ఏర్పాటు చేసిన థీమ్ ఫెమిలియన్ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అందిస్తుందన్నారు. పోచంపల్లి, వరంగల్, సిరిసిల్ల వస్త్రాలకు TIG ట్యాగ్ రావడం అభినందనీయమని కొనియాడారు. పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే సంతోషం కలిగిందన్నారు. భారత సంస్కృతి సాంప్రదాయాల్లో చేనేత ఒకటన్నారు. భూదాన్ పోచంపల్లిని ప్రపంచ గ్రామీణ పర్యాటక ప్రాంతంగా గుర్తించడం అభినందనీయమని చెప్పుకొచ్చారు. చేనేత వస్త్రాల కృషి గొప్పదని, కళను వారసత్వంగా మరొకరికి అందించడం గొప్పదన్నారు. చేనేత రంగాన్ని కాపాడుకునే విధంగా కృషి చేయాలని తెలిపారు. చేనేత అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. తమ ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకువస్తానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు. అధికారులకు విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ నమస్కారం. सभी को मेरा नमस्कार। आज आप सबके बीच आकर मुझे बहुत प्रसन्नता हो रही है। हैंडलूम सेक्टर ग्रामीण क्षेत्रों के लोगों के लिए आजीविका का एक महत्वपूर्ण साधन है। ये सेक्टर 35 लाख से अधिक लोगों को रोजगार देता है। విచ్చేసిన మీ అందరినీ స్వాగతిస్తూ ఈరోజు మీ అందరి మధ్య రావడం, మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది.
హ్యాండ్లూమ్ సెక్టర్ చేనేత పరిశ్రమ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకు చక్కటి జీవన ఉపాధిని కలిగించేటటువంటి ఉత్తమ సాధనం. ఈ రంగం ద్వారా 35 లక్షల కంటే ఎక్కువ మంది ప్రతిరోజు వారి జీవనోపాధిని పొందుతూ ఉన్నారు. उनमें से 72% से अधिक महिलाएं हैं. मुझे ये बताया गया है कि हैंडलूम सेक्टर में काम करने वालों में से 68% लोग अनुसूचित जाति, जनजाति और पिछले वर्ग से आते हैं. इसलिए सोशल एम्पावरमेंट की दृष्टि से भी ये सेक्टर अत्यंत महत्वपूर्ण है. తెలంగాణ రాష్ట్రంలో నేసేటటువంటి వస్త్రాలతో పాటు ఇవన్నీ కూడా ప్రపంచ పరివ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతుల్ని ఆర్జించుకున్నాయి. అంతేకాకుండా ఇక్కడి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి GI ట్యాగ్ కూడా దొరకడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. तेलंगाना पचमपल्ली, गोदवाल, नारायणपेट, सिद्दीपेट और पाका जैसे विशेष साड़ियों और वारंगल की गरीब के लिए जाना जाता है. यहाँ के कोई हैंडलूम प्रोडक्ट्स को GI टैग भी मिला हुआ है. తెలంగాణలో దొరికేటటువంటి పోచంపల్లి వస్త్రాలు కానివ్వండి, వరంగల్లో దొరికేటటువంటి వస్త్రాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇవన్నీ కూడా చేనేత రంగానికి చెందినటువంటి అద్భుతమైన ఉత్పత్తులు. వీటికి GI ట్యాగ్ కూడా దొరకడం జరిగింది. आज बहुत सारे अवार्ड यहाँ आए हुए हैं. मैं आप सबका देश और राज्य की बुनाई की परंपरा को संरक्षित करने और आगे बढ़ाने के लिए हार्दिक बधाई देती हूं. ఈ రోజు చాలా మంది ఇక్కడికి అవార్డు గ్రహీతలు రావడం జరిగింది. వారందరినీ చూస్తే ఆనందంగా ఉంది. మీరు ఈ దేశ మరియు ఈ ప్రాంత చేనేత పరంపర ఏదైతే ఉందో దాన్ని కాపాడమే కాకుండా భవిష్యత్ తరాలకు తీసుకొని వెళుతున్న శుభ సందర్భంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. आज पचमपल्ली गांव में आकर और आप लोग पचमपल्ली सिल्क साड़ी कैसे बनाते हैं ये देखकर मुझे बहुत अच्छा लगा. ये अनोखा वेविंग स्टाइल भारत की वेविंग हेरिटेज का हिस्सा है. ఈ రోజు పోచంపల్లి ప్రాంతానికి వచ్చి మీ అందరూ ఏ రకంగా పోచంపల్లి చీరలు నేస్తున్నారు అనేటటువంటిది చూసిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. ఇది ఒక విభిన్నమైనటువంటి చేనేత కళ. ఇది భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ఒక భాగం. ये बहुत ही प्रसन्नता का विषय है कि UNWTO ने 2021 में पचमपल्ली गांव को दुनिया के बेस्ट टूरिज्म विलेज से एक घोषणा किया था. मैं इस विषय उपलब्धि के लिए आपको बधाई देती हूँ और आपकी सराहना करती हूँ. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. UNWTO యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ 2021 సంవత్సరంలో పోచంపల్లి ప్రాంతాన్ని ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి పర్యాటక గ్రామంగా జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమానికి సివిల్స్ పురస్కారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ బుధవారం నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మంచి యూనివర్సిటీలో సీటు పొందితే ఫీజు ఎంతైనా ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఈ ఏడాది 51 మందికి అడ్మిషన్లు ఇస్తున్నారని 41.59 కోట్ల ఫీజులు ఇప్పుడు చెల్లిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ఈ సహాయాన్ని మర్చిపోకుండా తిరిగి రాష్ట్రానికి కంట్రిబ్యూట్ చేయాలన్నారు. 408 మందికి నేడు ప్రభుత్వ సాయం అందిస్తుందన్నారు. IAS, IPSలు కావాలని యువత కలలు కంటుందని దీనికి కూడా మరో కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. ఎవరైనా ప్రిలిమ్స్ పాస్ అయితే ₹1,00,000, మెయిన్స్కి వెళ్తే ₹1,00,000 ఇస్తామన్నారు. 95 మందికి సివిల్స్ ప్రోత్సాహం ప్రిలిమ్స్ కింద ₹1,00,000, 11 మందికి మెయిన్స్ క్లియర్ చేసిన వారికి ₹1,00,000 అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఎల్లయ్య, పుల్లయ్య కాలేజీలకు విద్యార్థులను పంపించారన్నారు. అందుకే స్కీమ్లలో మార్పులు చేర్పులు చేశామని సీఎం జగన్ వెల్లడించారు. సాచ్యురేషన్ పద్ధతిలో ట్రాన్స్పరెంట్గా ఎవరికైనా కూడా టైమ్స్ రేటింగ్స్లో కానీ, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో కానీ, లేదా QS ర్యాంకింగ్స్లో కానీ ఈ టాప్ 50 కాలేజెస్లో కవరింగ్ 21 ఫ్యాకల్టీస్ అంటే దాదాపుగా 350 కాలేజీలు. ఈ కాలేజీలలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎంటైర్ ఫీజ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ SC, ST, BC మైనారిటీకి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా 1,25,00,000 దాకా వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం. మిగిలిన వాళ్ళ ఎవరికైనా కూడా
కోటి రూపాయల వరకు తోడుగా నిలబడే కార్యక్రమం, which almost covers the entirety of the total fees కవర్ అవుతుంది. సరే గమనిస్తే ఈ సంవత్సరం ఈ స్ప్రింగ్ ఇంటేక్లో దాదాపుగా 51 మందికి కొత్తగా అడ్మిషన్లు రావడం జరిగింది. వారికి ఫీజులు ఈ కార్యక్రమం ద్వారా ఆల్మోస్ట్ 9.5 కోటి వాళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదొకటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటిదాకా చదువుతూ ఉన్న 408 మంది పిల్లలు కూడా ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళకి ఈ సీజన్కు లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందికి వాళ్ళకు కూడా ఫీజు కూడా కలుపుకుంటే దాదాపుగా 41.59 కోట్ల రూపాయలు 41.5 crores ఇవ్వడం కూడా ఈ సందర్భంగా జరుగుతూ ఉంది. దాదాపుగా 107 కోట్ల రూపాయలు ఈ 408 మంది పిల్లల కోసం ఖర్చు చేస్తూ ఉన్నాం ఈ పథకం పెట్టినప్పటి నుంచి సోఫార్. కానీ ఈ పథకం ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని అంటే కారణం ఏంటంటే ఇది ఆస్పిరేషన్. మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మిగిలిన వాళ్ళు కూడా ఇదే మాదిరిగా ఈ టాప్ యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకొని టాప్ కాలేజెస్లో సీట్ తెచ్చుకొని మీ తలరాతలు మారడానికి ఉపయోగపడమే కాకుండా అట్ సమ్ స్టేజ్ ఎక్కడో ఒక చోట మీరు కెరియర్లో మీరు గొప్పగా ఎదిగిన తర్వాత పెరిగిన తర్వాత. బిగ్ బాస్ షోపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు అందింది. బిగ్ బాస్ షోపై సమగ్ర దర్యాప్తు చేయాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద చేసిన వీరంగం అంతా ఇంతా కాదన్నారు. జరిగిన గొడవలపై 2 కేసులు నమోదయ్యాయని, కానీ ఎక్కడ హీరో నాగార్జున పేరు లేదన్నారు. హీరో నాగార్జునను బాధ్యులు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసయ్యాయని, హీరో నాగార్జునపై కేసు నమోదు చేయాలన్నారు. ఇప్పటికే ఇదే విషయంపై హైకోర్టుకు లేఖ రాసినట్లు తెలిపారు. బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, నాగార్జునను వెంటనే అరెస్ట్ చేయాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో ఇవాళ సాయంత్రం జరిగే యువగలం నవశకం బహిరంగ సభలో పాల్గొనేందుకు బాలకృష్ణతో కలిసి బాబు విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేతకు తనకు గౌరవ మాజీ శాసనసభ్యులు అరమిల్లి రాధాకృష్ణ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అటు మరి కాసేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖకు చేరుకోనున్నారు. జనసేన పార్టీ ఎదుగుదల కోసం ప్రవాస భారతీయులు, ప్రసవాంధ్రులు అందిస్తున్న సహకారం ఎన్నటికీ మర్చిపోలేనిదని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్కు చెందిన జనసేన నేతలు పవన్ని కలిశారు. వివిధ దేశాల ఎన్ఆర్ఐలు మొత్తం 1.30 లక్షలు జనసేనకు విరాళంగా ఇచ్చారు. than money, it is your love and affection and your confidence and your emotion. And I truly honor that. So it's good to hear me.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైతే బుధవారం విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో పోలిపల్లిలో జరగనున్న యువగలం సభకు తొలిసారిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత అధినేతలు ఇద్దరు ఒకే వేదికపై నుంచి మాట్లాడబోతున్నారు. ఈ సభ పట్ల ఏపీ వ్యాప్తంగా ఇరు పక్షాల అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. భవిష్యత్తు కార్యాచరణను యువగలం వేదిక నుంచి ప్రకటించబోతున్నారు. పెరుగుతున్న కోవిడ్ కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖ అలర్ట్. తమిళనాడులో 10కి చేరిన మృతుల సంఖ్య. మోదీకి తక్షణ సాయం కోరిన స్టాలిన్. పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే సంతోషం కలిగింది. ద్రౌపది ముర్ము. జగనన్న విదేశీ విద్యా దీవెన నిధుల విడుదల. విశాఖ ఎయిర్పోర్ట్లో చంద్రబాబుకు ఘన స్వాగతం. జనసేన పార్టీ సహాయ నిధికి 1.30 కోట్లు విరాళం అందించిన ప్రవాస భారతీయులు. మొదటిసారి ఒకే వేదికపై చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి లాల్ భీమ్ మీడియా న్యూస్.